హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాససుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము. ఈ కార్తీక మాసంలో స్నానం, దానం, దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ కార్తీక పురాణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో రోజు పూజ చేయలేని వాళ్ళు ఈ కార్తీక పురాణం వినడం వలన పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓ అగస్త్య మునీంద్ర, భగవంతుడు అయిన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్లనియే. భగవంతుడిట్లు పలికెను: దుర్వాసస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి. ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలెను. అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రాయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. చీచి, బ్రాహ్మణోపద్రపకారకుడైన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించువాడు కనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడవవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ్జ, జయారజములను 4 విధములగు జీవనములను సన్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికీ దండన మీయదగును. పాలించవలెను. బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్యధర్మతులను లోభదంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొనని పక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానికి రాజు దండించరాదు. రాజు ధర్మార్థబుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకపకారము చేయువానికి గాని శస్త్రప్రయోగము ఆచరించదగును. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడు లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చేయబడి గాని, ఎవని నుద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మ హంతకుడగును. దుర్వాసునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా కలిగెను కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలచుచున్నాడు. దుర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతోనున్నాడు. కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాససుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాససుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను. అంబరీషుడు పలికెను: ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయముగాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించమని వేడుచున్న నన్నును, శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసుని కౌగిలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియెను:
కార్తీక పురాణము 27వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 28వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.